నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాలనలో వేగం పెంచాలన్న చంద్రబాబు 80% ప్రజల సంతృప్తితోనే మెరుగుదల కనిపించినట్లని కలెక్టర్ల సదస్సులో స్పష్టీకరణ. తెలంగాణ ఎంసెట్ ఫలితాల వెల్లడికి సర్వం సిద్ధం. 11 గంటలకు విడుదల చేయనున్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. 2 వసంతాల విజయోత్సవాల్లో మోదీ సర్కార్. నేడు యూపీ బహిరంగ సభతో పథకాల ప్రచారాన్ని ప్రారంభించనున్న ప్రధాని. ప్రభుత్వ కార్యాలయాల్లో శుభ్రతకు కేంద్రం కఠిన నిర్ణయం. బహిరంగంగా పాన్ మసాలాలు ఉమ్మినా, మూత్ర విసర్జన చేసినా జరిమానా తప్పదని హెచ్చరిక. రైల్వే టికెట్ రద్దు ప్రక్రియ సరళతరం. ఇకపై వెయిటింగ్ లిస్ట్, ఆర్ఏసీ టికెట్లు ఫోన్ ద్వారా ఉపసంహరించుకునే అవకాశం. ఐపీఎల్లో హైదరాబాద్ సన్ రైజర్స్ ఆశలు. ఎలిమినేటర్ మ్యాచ్లో కోల్కతా పయభేరి. ఫైనల్ బెర్త్ కోసం రేపు లయన్స్ తో పోరు. ప్రజల్లో 80% సంతృప్తి కనిపించినప్పుడే పాలనలో మెరుగుదల కనిపిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పాలనలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్లకు సూచించిన ఆయన మెప్పు కోసం అత్యుత్సాహంతో ప్రభుత్వ పథకాలకు తన పేరు పెట్టవద్దని హెచ్చరించారు. పథకాలు మినహా మిగతా అన్ని పేరు తక్షణమే తొలగించాలని ఆదేశించారు. నేటితో కలెక్టర్ల సదస్సు ముగియనుంది. ప్రజల సంతృప్తే పాలనకు గీటురాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు సంతృప్తి చెందితేనే సత్ఫలితాలు సాధించినట్లని విజయవాడ వేదికగా జరుగుతున్న తొలి రోజు కలెక్టర్ల సదస్సులో స్పష్టం చేశారు. సంక్షేమానికి నిధులిస్తున్నా ఫలితాలు ఉండడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన బాబు ఆరోగ్య శాఖ కేవలం పాస్ మార్కులు మాత్రమే సాధించిందని అన్నారు. సాగులో ప్రగతి చూపాలని సూచించారు. ప్రభుత్వ పథకాలకు చంద్రన్న పేరును పెట్టడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఇకపై అలా జరగడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. ప్రజలకు మంచి పనులు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లడం ద్వారా అందరి మనస్సులో స్థానం సంపాదించుకుంటే చాలని, పథకాలకు పేర్లు పెడితే ఏం వస్తుందని ప్రశ్నించిన బాబు చంద్రన్న బీమా, చంద్రన్న సంచార వైద్యశాల, చంద్రన్న బాట మినహా మిగతా పథకాలన్నింటికీ తన పేరు తొలగించాలని ఆదేశించారు. పబ్లిక్ సాటిస్ఫాక్షన్ 80% రావాలా. మేము పని చేశాం, ప్రజలు అభినందించడం లేదు అంటే దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ యూ. మీరు చేసే విధానంలో తప్పుంది. మీరు కమ్యూనికేషన్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. మీరు ఒక ఫామ్ పాండ్ దువ్వారు, నిన్న నీళ్లు చూశారు, రైతుల్లో ఉత్సాహం వచ్చింది. మీరు ప్రోయాక్టివ్ అయ్యారు, ఇంకా అందరూ వస్తారు. అంటే మనం చేసే పనికి వాళ్ళు చూపించే ఉత్సాహం కానీ సహకారానికి కోరిలేషన్ ఉంది. వేరే రాష్ట్రాలు నాకంటే బాగా చేస్తున్నారంటే 2 నిమిషాలు నేను అసూయ పడతాను. 2 నిమిషాలు ఆలోచించి వాళ్ళకంటే బెటర్గా ఏం చేయాలని ఆలోచిస్తాను. అసూయ దానికోసం, వాళ్ళ గురించి బాధపడే దానికోసం కాదు. దయచేసి అందరం కలిసి పనిచేద్దాం, బాధ్యత తీసుకుందాం. చేనేత రంగంపై ప్రత్యేక దృష్టి సారించాలన్న చంద్రబాబు ఉప్పాడ, ధర్మవరం, మంగళగిరి చీరలకు విదేశాల్లో లక్షల్లో గిరాకీ ఉందని గుర్తు చేశారు. ఖరీదైన చీరలు నేసే చేనేత కళాకారులు విదేశీ మార్కెట్తో సంబంధాలు నెలకొల్పేలా ప్రైవేటు ఏజెన్సీలను ప్రోత్సహించాలన్నారు. కలెక్టర్ల సదస్సులో చివరి రోజైన ఇవాళ అగ్రి బిజినెస్, పర్యాటకం, గృహ నిర్మాణం, పారిశ్రామిక పట్టణాలు తదితర అంశాలు చర్చిస్తారు. చివరిగా జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో కలిపి జిల్లాల వారీగా శాంతి భద్రతలు సమీక్షిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటింటి సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. జన సమాచార నిధి పేరిట రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జూన్ 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వివరాలు సేకరించనున్నారు. రోజుకు 12 ఇళ్లు సర్వే చేసేలా ఐటీ సలహాదారు జె సత్యనారాయణ నేతృత్వంలో దీనికి సంబంధించి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. 36 రోజుల్లో 35,000 మంది ఎన్యూమరేటర్లతో సర్వే నిర్వహించనున్నారు. దీనికోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ నేతృత్వంలో ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. రెవెన్యూ, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, పౌర సరఫరాలు, గృహ నిర్మాణం, ప్రణాళిక శాఖల ఉన్నతాధికారులు కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తారు. తెలంగాణ ఎంసెట్ ఫలితాల వెల్లడికి సమయం ఆసన్నమైంది. ఈ ఉదయం 11 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సచివాలయం నుంచి ఫలితాలను విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్ జేఎన్టీయూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది 2,30,000 మంది విద్యార్థులు ఎంసెట్ కు హాజరవుగా ఆంధ్రప్రదేశ్ నుంచి 30,000 మంది తెలంగాణ ఎంసెట్ పరీక్ష రాశారు. ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లు కోరుకునే వారికి జూలై 9న మరోసారి ఎంసెట్ మెడికల్ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నందున ఇవాల్టి ఫలితాల్లోని మెడికల్ ర్యాంకులు కేవలం వ్యవసాయ, పశు వైద్య విద్య, ఆయుష్ కోర్సులకు మాత్రమే ఉపయోగపడతాయి. ఇంజనీరింగ్ విద్యార్థులు మాత్రం ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
మోదీ సర్కారు 2 వసంతాల విజయోత్సవాలకు సిద్ధమైంది. 2 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తలపెట్టిన ఉత్సవాలకు నేడే శ్రీకారం చుట్టనుంది. ఉత్తరప్రదేశ్లోని షెహరాన్పూర్లో ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా 198 నగరాల్లో కేంద్ర మంత్రులు, పార్టీ అగ్రనేతలతో కూడిన 33 బృందాలు ప్రభుత్వ విజయాలను ఏకరువు పెట్టనున్నాయి. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, రైతులు, యువత, మహిళలను ఈ విజయోత్సవాల్లో పార్టీ కార్యకర్తలు కలుసుకుంటారని పార్టీ నేతలు తెలిపారు. భాజపా పార్టీ పార్లమెంటరీ బోర్డులో తీసుకున్న నిర్ణయం మేరకు కేంద్ర మంత్రులు తమ రాష్ట్రాల్లో ప్రచారం చేయనుండగా ప్రతి ఎంపీ తమ నియోజకవర్గంలో ప్రజలను కలిసి ఎన్డీఏ విజయాలను వివరిస్తారని వెంకయ్య చెప్పారు. ఇదే సమయంలో కాంగ్రెస్పై విమర్శలు గుప్పించిన వెంకయ్య తాము దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే కాంగ్రెస్ వెనక్కి లాగుతోందని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలని కాంగ్రెస్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోందని వెంకయ్య వ్యాఖ్యానించారు. We are completing 2 years in office, NDA government led by Sri Narendra Modi. We are going around the country to explain to the people the initiative we have taken and the achievements we have achieved so far. The Congress party, contrary to this, they are holding press conferences, not going to the people. We are going to the people. నరేంద్ర మోదీ 2 ఏళ్ల పాలనను ప్రశంసిస్తూ భాజపా విజయోత్సవాలకు శ్రీకారం చుడుతుంటే వైఫల్యాలను ఎత్తిచూపేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. మోదీ 2 ఏళ్ల పాలనకు వ్యతిరేకంగా 2 ఏళ్లు దేశం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులు అనే ఒక పుస్తకాన్ని శనివారం విడుదల చేయాలని నిర్ణయించింది. భాజపాకు పోటీగా కాంగ్రెస్ సీనియర్లు, అధికార ప్రతినిధులతో భారీ బహిరంగ సభలు నిర్వహించి మోదీ సర్కారు సంస్కరణలతో పేదలు, రైతులకు ఒరిగిందేమీ లేదని ప్రచారం చేయనున్నట్లు ఏఐసీసీ ప్రతినిధులు తెలిపారు. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో భాజపా తప్పనిసరిగా విజయం సాధిస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అధికారంలో ఉన్న సమాజ్వాదీ పార్టీనే తమ ప్రధాన ప్రత్యర్థి అని స్పష్టం చేశారు. భాజపా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న యూపీలో విజయం సాధించేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధంగా ఉందన్న అమిత్ షా అసోం తరహాలోనే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ముందస్తు నిర్ణయం తీసుకోలేదన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ను మారుస్తారనే మీడియా కథనాలను కొట్టిపారేసిన అమిత్ షా అలాంటి ప్రతిపాదనేమీ లేదని స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, ఎప్పుడు ఎన్నికలు పెట్టినా భాజపాకే అక్కడి ఓటర్లు పట్టం కడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. పరిశుభ్ర, ఆరోగ్యకరమైన పని వాతావరణం కోసం కేంద్రం పలు నిర్ణయాలు ప్రకటించింది. స్వచ్ఛ భారత్ ఉద్యమంలో భాగంగా ఇకపై ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో ఉమ్మిన, మూత్ర విసర్జన చేసిన భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో గుట్కా, పాన్ మసాలా మరకలు ఎక్కడ పడితే అక్కడ కనిపించరాదని, ఇందుకోసం సిబ్బంది సంఖ్యను బట్టి తగినన్ని మూత్రశాలలు ఏర్పాటు చేసి కావలసినన్ని చెత్తబుట్టలు అందుబాటులో ఉంచాలని కేంద్రం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. రహదారుల మీద చెత్త వేయడంతో పాటు భవన నిర్మాణ సామాగ్రి, చెత్తను ఎప్పటికప్పుడు తొలగించకపోవడం వంటి వాటికి జరిమానా తప్పదని హెచ్చరించింది. కార్యాలయాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాల్సిన బాధ్యతను ఉద్యోగులే తీసుకోవాలన్న కేంద్రం ప్రతి శాఖలోనూ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో పారిశుధ్య కమిటీ నియమించుకొని ఆయా వ్యవహారాలు పర్యవేక్షించాలని సూచించింది. రైల్వే టికెట్ రద్దు ప్రక్రియ మరింత సరళతరమైంది. ఇప్పటి వరకు ఖరారైన టికెట్ను మాత్రమే ఫోన్ ద్వారా రద్దు చేసుకునేందుకు ఉన్న సౌకర్యాన్ని ఇకపై నిరీక్షణ జాబితా, ఆర్ఏసీలో ఉన్న టికెట్కు వర్తింపజేసింది. టికెట్ రద్దు కోసం గంటల పాటు రిజర్వేషన్ కేంద్రాల వద్ద పడిగాపులు కాసే పని లేకుండా 139 నెంబర్కు ఫోన్ చేయడం ద్వారా కానీ, ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా కానీ రద్దు చేసుకోవచ్చని రైల్వే శాఖ తెలిపింది. రైల్వే బడ్జెట్లో ప్రకటించిన ఈ సదుపాయాన్ని రైల్వే మంత్రి సురేష్ ప్రభు లాంఛనంగా ప్రారంభించారు. రైలు బయలుదేరడానికి అరగంట ముందే ఆన్లైన్లో రద్దు చేసుకోవాల్సి ఉంటుందని సురేష్ ప్రభు తెలిపారు. ఆన్లైన్ ద్వారా రద్దు చేసుకున్న టికెట్ సొమ్ము తిరిగి తీసుకునేందుకు తమ ప్రయాణం ప్రారంభం కావాల్సిన రైల్వే స్టేషన్కు గానీ, దగ్గరలోని రైల్వే రిజర్వేషన్ కేంద్రానికి గానీ వెళ్లాల్సి ఉంటుంది. టికెట్ బుక్ చేసుకునే సమయంలో ప్రయాణికులు ఇచ్చిన చరవాణి సంఖ్యే రద్దు ప్రక్రియలో కీలకం కానుంది. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి కొత్త రైల్వే లైన్ ఏర్పాటుపై కేంద్రం దృష్టి సారించింది. రాజధానికి రైలు మార్గం నిర్మించేందుకు సర్వే పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వేను ఆదేశించింది. విజయవాడ, గుంటూరు ప్రధాన రైలు మార్గాలను అనుసంధానిస్తూ కొత్త రైల్వే లైన్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. గుంటూరు, విజయవాడతో పాటు నూతన రాజధాని అమరావతిని అనుసంధానం చేస్తూ కొత్త రైలు మార్గం సర్వే పనులు చేయాలని దక్షిణ మధ్య రైల్వే యంత్రాంగాన్ని కేంద్రం ఆదేశించింది. అమరావతి రైల్వే మార్గానికి కృష్ణా కెనాల్ జంక్షన్ క్రియాశీలకంగా మారనుంది. ఇక్కడి నుంచి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ కు రైళ్ల రాకపోకలున్నాయి. రాజధాని ప్రాంతానికి ఈ స్టేషన్ నుంచి చేరుకోవడం దగ్గరవుతుందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఇటీవల రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు వద్ద తన ప్రతిపాదనలు ఉంచారు. కృష్ణా కెనాల్, అమరావతి, రాయనపాడు, గన్నవరం ఎలైన్మెంట్ల వల్ల దేశంలోని అన్ని ప్రాంతాల రైల్వే స్టేషన్లతో అమరావతికి అనుసంధానం ఏర్పడుతుందని జెడ్ఆర్యూసీసీ సభ్యులు సూచనలు పంపారు.
సిఆర్డిఓలో ఉండేవన్నీ హై స్పీడ్ ట్రైన్స్ రావాలని కూడా కోరుకున్నాము. దానికి కూడా సర్వే ఇచ్చారు. ఇప్పుడు అమరావతి నుంచి ఇప్పుడు మనం విజయవాడలో ఉన్న, గుంటూరులో ఉన్న, సిఆర్డిఓలో ఎక్కడున్నా హై స్పీడ్ ట్రైన్ తీసుకొని ఎక్కడికన్నా వెళ్లాల్సి వస్తుంది. అప్పుడే ఒక సిటీ మాదిరిగా తయారవుతుంది. కాబట్టి దాని ప్రకారం కొన్ని సర్వేస్ శాంక్షన్ చేశారు, కొన్ని న్యూ లైన్స్ శాంక్షన్ చేశారు, గేజ్ కన్వర్జన్స్ శాంక్షన్ చేశారు. అన్ని చూస్తే ఇంకా కొన్ని మిగిలినాయి, ఇంకా కొన్ని కావాలని అడుగుతున్నాము. వెలగపూడిలో రైల్వే జంక్షన్ నిర్మించి విజయవాడకు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయనపాడు రైల్వే స్టేషన్ కు కలిపితే అమరావతికి హైదరాబాద్, ఢిల్లీతో అనుసంధానత ఏర్పడుతుంది. రాయనపాడును జంక్షన్ గా అభివృద్ధి చేసి అక్కడి నుంచి గన్నవరాన్ని కలుపుతూ అలైన్మెంట్ ప్రతిపాదిస్తున్నారు. ఈ మార్గం సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారు. Amravati right now does not have a railway station. Now once this survey has been sanctioned, it will decide what is the rail line alignment which is going to be there to connect Amravati and where the railway station Amravati would come up. Now, depending on the report of the survey, we shall be consulting the state government. It should be possible to complete the survey, I think, in this financial year. సర్వే పనులకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపినందున త్వరలో ప్రత్యేక బృందాలు రాజధానిలో పర్యటిస్తాయని అధికారులు చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మెరుగైన కార్యక్రమాలతో శిశు మరణాలు, ప్రసూతి మరణాలు తగ్గాయని తెలంగాణ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జాతీయ స్థాయిలో శిశు మరణాల రేటు 40గా ఉందన్న ఆయన తెలంగాణలో 28 నుంచి 25కు తగ్గించామన్నారు. ప్రసూతి మరణాల్లో జాతీయ సగటు 167 ఉందన్న మంత్రి తెలంగాణలో 92 ఉందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 4,38,000 మంది గర్భిణీలు, బాలింతలకు ఆరోగ్య లక్ష్మి పథకాన్ని వర్తింపచేశామని తుమ్మల వివరించారు. పోయిన సంవత్సరం 508 కోట్లు కేవలం ఒక ఆరోగ్య లక్ష్మి పథకానికే ఖర్చు పెట్టాం. ఎందుకంటే ఇన్ని లక్షల మంది లబ్ధిదారుల్ని మానిటరింగ్ చేసే సిస్టమ్స్ కూడా ఈ సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ చేయాలని, ఖచ్చితమైనటువంటి లబ్ధిదారులకి ఈ ఒక కార్యక్రమాలు అందాలనే ఉద్దేశంతో 35,700 సెంటర్స్ని అన్ని ప్రాంతాల్లో వీటిని విస్తరించడంతో పాటు ఈ పథకాన్ని ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకి, గిరిజన ప్రాంతాలకి, స్లమ్ ఏరియాస్కి విస్తరించడంతో పాటు రెవెన్యూ శాఖపై ప్రజల్లో ఉన్న అపోహల్ని తొలగించేలా త్వరలోనే పూర్తిస్థాయి ప్రక్షాళన చేసి అన్ని సౌకర్యాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే ప్రథమంగా ఏర్పాటైన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని మంత్రి పోచారం, ఎంపీ కవితతో కలిసి ప్రారంభించిన ఆయన వచ్చే 6 నెలల్లో తెలంగాణలో 24 జిల్లాలు ఆవిర్భవించబోతున్నాయని ప్రకటించారు. చిన్న మండలాలు, జిల్లాలతో ప్రజలకు నాణ్యమైన పాలన అందుతుందన్న కవిత ఇందుకోసమే ప్రభుత్వం కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తోందన్నారు. తెలంగాణలో జిల్లా విభజన చేస్తున్నాం. ఆ జిల్లాలలో మళ్ళా రెవెన్యూ డివిజన్లు విభజన చేసుకుంటున్నాం. ఆ రెవెన్యూ డివిజన్లలో మళ్ళా మండలాలు కూడా రేపటి నాడు విభజన చేసుకుంటాం. కాబట్టి చిన్న చిన్న యూనిట్లు మనం చేసుకున్నట్టయితే, చిన్న చిన్న మండలాలు చేసుకున్నట్టయితే ప్రజలకు ఉండేటటువంటి సమస్యలను వెంటనే పరిష్కారం చేసేటటువంటి అవకాశం అధికారులకు ఉంటుంది. మా ముఖ్యమంత్రి గారు మొత్తం తెలంగాణ అంతటా కూడా ఇంకా మండలాల సంఖ్యను పెంచబోతా ఉన్నారు. ఇంకా ఎమ్మెల్యే నియోజకవర్గాలు కూడా పెరగబోతా ఉన్నాయి. రెవెన్యూ డివిజన్లు కూడా పెరగబోతా ఉన్నాయి. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటును తెలుగుదేశం వ్యతిరేకించబోదని ఆ పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. జిల్లాల ఏర్పాటు ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా, పూర్తి శాస్త్రీయంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన హైదరాబాద్లో తెలిపారు. జిల్లాల ఏర్పాటు అనేది తెరాస సొంత వ్యవహారంలా కాకుండా పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జరగాలని సూచించారు. తెరాస సర్కారు తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజల్ని గందరగోళపరచడమే లక్ష్యంగా ఉందని రావుల విమర్శించారు. కరువు వస్తే ఈ ప్రభుత్వం వాళ్ళ ఇళ్లలోంచి ముఖ్యమంత్రి దాటలేదు, మంత్రులు బయటికే రాలే. రైతుల ఆత్మహత్యలు ఆగలేదు. తాగునీటి కోసం కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బందులు పడిన దుస్థితిని, పరిస్థితిని మనం చూసినాం. ముఖ్యమంత్రి గారు ఇటీవల అందరి దృష్టి మళ్లించాలని చెప్పి మళ్ళీ వాళ్ళ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను పెట్టి రోజు దాని మీదనే చర్చిస్తున్నారు. భవిష్యత్తులో వైద్య సీట్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. కర్నూలు జిల్లాలో తప్పుడు బీసీ కులధృవపత్రాలు సమర్పించి సీట్లు పొందిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకున్నామన్న ఆయన ఇకపై కౌన్సిలింగ్కు హాజరయ్యే విద్యార్థులకు వేలిముద్రలు, ఆధార్, ఫోటో తప్పనిసరి చేశామన్నారు. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయంలో సీట్ల కుంభకోణం జరిగినట్లు జాతీయ వార్తా ఛానల్స్లో వచ్చిన వార్తలను కొట్టిపారేసిన మంత్రి అవకతవకలు జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కర్నూలు జిల్లాలో పూర్వకల్లో ఒక 5 మంది ఓసీ విద్యార్థులు వెళ్లి బీసీ సర్టిఫికేట్లు తీసుకుని సీట్లు సంపాదించారు. వాళ్ళందరినీ, వాళ్ళ ఫ్యామిలీస్ ని, ఎవరైతే ఉన్నారో ఆ పేరెంట్స్ ని అందరి మీద క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేసి వాళ్ళ సీట్లోని తీసేసినాయి. ఇక రాబోయే రోజుల్లో అది లేకోకుండా ఫోటో, ఫింగర్ ప్రింటింగ్, ఆధార్ నెంబర్ కూడా పెట్టాం. అందుకని రాబోయే రోజుల్లో అది జరగదు.
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన కోసం రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసి రావాలని ప్రత్యేక హోదా సాధన కమిటీ అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం రాజకీయ, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, కార్మిక, ప్రజా సంఘాలు సంఘటితమై ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీనివాస్ ఇకపై ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్లు వివరించారు. 9వ తారీఖున మట్టికొండ కార్యక్రమం ఉంటుంది. ఆగస్టు 9వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు ఉంటాయి. 175 నియోజకవర్గాల్లో విద్యార్థుల్ని అందరినీ చైతన్యవంతం చేసి కార్యక్రమాల ఏర్పాటు, దాంతోపాటు అన్ని జిల్లాల్లో అన్నిట్లు కూడా ఇక్కడి నుంచి నిరంతరంగా కొనసాగుతుంది. 175 నియోజకవర్గాల్లో కూడా తప్పనిసరిగా రాజకీయేతర వ్యక్తి అధ్యక్షుడిగానే ఒక కమిటీ వేయబోతాం. తొందరలోనే ఒక 3-4 నెలల్లో దాన్ని కంప్లీట్ చేస్తాం. రేపటి నుంచి తిరుపతి వేదికగా జరిగే తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఒక్కొక్కరుగా తిరుపతి చేరుకుంటున్న రాష్ట్ర స్థాయి నేతలు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 30,000 మంది పార్టీ ప్రతినిధులు హాజరయ్యే మహానాడులో 28 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కు విభజన హామీలు నెరవేర్చాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు మహానాడు వేదికగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, హామీలు అమలు, ప్రత్యేక హోదా పేరుతో ఓ తీర్మానం చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేంద్రం ఇచ్చిన విభజన హామీలేంటో, ఇప్పటి వరకు నెరవేర్చినవేంటో వివరించేందుకు ఓ ప్రత్యేక నివేదిక రూపొందించినట్లు తెలుస్తోంది. వచ్చే 3 ఏళ్లలో రెవెన్యూ లోటును పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని తీర్మానంలో కోరనున్నారు. వచ్చే నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిత్వం కోసం సాగుతున్న పోరులో రిపబ్లికన్ తరపున ఇప్పటికే ఆధిక్యంలో కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరో కీలక విజయాన్ని అందుకున్నారు. వాషింగ్టన్లో జరిగిన ప్రైమరీలో 76.2% ఓట్లు సాధించిన ట్రంప్ రిపబ్లికన్ అభ్యర్థిత్వానికి మరింత చేరువయ్యారు. వాషింగ్టన్లో 40 మంది డెలిగేట్ల మద్దతు సాధించిన ట్రంప్ ఇప్పటి వరకు 1229 మంది డెలిగేట్ల మద్దతు కూడగట్టారు. అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిత్వానికి అవసరమైన 1237 మంది డెలిగేట్ల మద్దతుకు 8 అడుగుల దూరంలో నిలిచారు. జూన్ 7న జరిగే కాలిఫోర్నియా, న్యూజెర్సీ, న్యూ మెక్సికో, దక్షిణ డకోటా ప్రైమరీలో ట్రంప్కు అవసరమైన డెలిగేట్ల మద్దతు లభించడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు డెమోక్రాట్ల తరపున ఆధిక్యంలో కొనసాగుతున్న హిల్లరీ క్లింటన్తో అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోరు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో తమ అధినేత ముల్లా మన్సూర్ మరణించినట్లు తాలిబాన్ ఉగ్రవాద సంస్థ నిర్ధారించింది. మన్సూర్ స్థానంలో హైబతుల్లా అకుంద్ జదా తమ నూతన నాయకుడిగా ఎన్నికైనట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. మాజీ నేత ముల్లా ఒమర్ తనయుడు ముల్లా మహమ్మద్ యాకూబ్ సిరాజుద్దీన్ హక్కీనీతో కలిసి నూతన సంయుక్త ఉపనేతగా ఎన్నికైనట్లు తెలిపింది. ఆఫ్ఘాన్ పునర్నిర్మాణానికి, శాంతి స్థాపనకు విఘాతం కలిగిస్తున్న ముల్లా మన్సూర్ను తమ బలగాలు మట్టుబెట్టాయని అమెరికా ప్రకటించగా ఆ వార్తల్ని ఒబామా సైతం ధృవీకరించారు. భారత్లో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పెట్టుబడులతో రావాలని చైనా పారిశ్రామికవేత్తలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. 4 రోజుల చైనా పర్యటనలో భాగంగా గాంగ్జౌలో భారత చైనా వాణిజ్య సదస్సులో పాల్గొన్న ప్రణబ్ చైనా పెట్టుబడులకు దేశంలో అనువైన వాతావరణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సమతుల్యత సాధించాలని ఆకాంక్షించారు. చైనా ఎగుమతులకు కీలకమైన గాంగ్జౌ రాష్ట్రానికి భారత్లోని గుజరాత్, మహారాష్ట్రలతో సోదర సంబంధ అభివృద్ధి ఒప్పందం ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలోనే గాంగ్జౌకు కాంచీపురానికి మధ్య సముద్ర రవాణా ఉందన్న ప్రణబ్ పురాతన మార్గాన్ని పునరుద్ధరించుకోవాలని అభిలషించారు. భారత్ గత కొన్నేళ్లుగా స్థిరమైన వృద్ధి రేటుతో ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందన్న రాష్ట్రపతి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని చైనా పారిశ్రామికవేత్తలను కోరారు. We welcome Chinese investment and entrepreneurs to participate in Make in India and other flagship initiatives taken by our government. We will facilitate your efforts to make your investments in India profitable. We must take advantage of the opportunities that abound in the global and growth of both our country economies. అఖిల భారత సర్వీస్ అధికారులపై చర్యల విషయంలో రాష్ట్రాలు ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా కేంద్రం నిబంధనలు కఠినతరం చేసింది. ఎవరైనా ఒక అఖిల భారత సర్వీసుల అధికారిని 30 రోజులకు మించి విధుల నుంచి తప్పించే అధికారం రాష్ట్రాలకు లేదని ఉత్తర్వులిచ్చిన కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ అంతకుమించి సస్పెండ్ చేయాల్సి వస్తే తప్పనిసరిగా కేంద్రం నుంచి అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేసింది. సస్పెన్షన్కు సంబంధించిన సమాచారాన్ని 48 గంటల్లోగా కేంద్రానికి నివేదించాలని పేర్కొంది. అవినీతి ఆరోపణలపై గరిష్టంగా 2 ఏళ్లు మాత్రమే సస్పెండ్ చేయాలని, అంతకుమించి చేయాలంటే కేంద్ర సమీక్షా సంఘం సిఫార్సులు తప్పనిసరని తెలిపింది. కేంద్ర సర్వీసులో పనిచేసే ఉద్యోగుల సస్పెన్షన్కు ప్రధాని అనుమతి తప్పనిసరిగా కావాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది.
ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ ఖాతాదారులకిచ్చే బీమా పరిహారాన్ని కేంద్రం దాదాపు రెట్టింపు చేసింది. ఉద్యోగుల డిపాజిట్ సంబంధిత బీమా ఈడీఎల్ఐ కింద ఇప్పటి వరకు గరిష్టంగా 3,60,000 రూపాయల పరిహారం అందిస్తుండగా ఇకపై 6 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు సెప్టెంబర్లో ఈపీఎఫ్ కేంద్ర ధర్మకర్తల మండలి చేసిన నిర్ణయానికి అనుగుణంగా ప్రకటన విడుదల చేసినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. ఈపీఎఫ్ పరిధిలోని 4 కోట్ల మందికి పైగా ఖాతాదారులు చేసిన డిపాజిట్లపై 2015-16కు సంబంధించి 8.8% వడ్డీ అందించాలన్న నిర్ణయంపైన ప్రకటన విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.